రుద్రాని అయితే కళ్యాణ్ హాస్పిటల్కి వెళ్ళి అప్పుకి బ్లడ్ ఇవ్వడం గురించి మాట్లాడుతూ ఉంటుంది. కావ్య ఎలా అనుకున్నదో అలా అయ్యింది. పూజ స్టార్ట్ చేయకముందే దీపపు కుందని పడేసి అపశకునం మొదలుపెట్టింది. ఇప్పుడు అది అవ్వక పూజ స్టార్ట్ అవుతుందని తెలిసి ఏదో ఒక నాటకం ఆడాలని ఇప్పుడు ఈ నాటకం ఆడుతుంది అని రుద్రాని అంటూ ఉంటుంది. ఎలా అయితేనే తను అనుకున్నది సాధించింది అని రుద్రాని కావ్య గురించి అంటూ ఉంటే అనామిక అవన్నీ వింటూ ఉంటుంది. ధాన్యలక్ష్మి అయితే ఆ మహాయ తల్లి చేసినవన్నీ మనకి అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. వాళ్ళ తల్లి పిల్లలు ఆడిన నాటకాలు మనకు తెలిసినవే కదా, అది అది చాలదంటూ ఇప్పుడు ఈ నాటకం స్టార్ట్ చేశారని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే ఏంటి పిన్ని అత్త మీరు మాట్లాడుతుంది, మీరు చూస్తున్నారు కదా, కావ్య నాకు ఫోన్ చేస్తే కళ్యాణ్ తీసుకొని మాట్లాడాడే కానీ కళ్యాణ్కి ఫోన్ చేయలేదు కదా, చూసి కూడా మీరు మాట్లాడతారు ఏంటి అని అంటూ ఉంటుంది. వాళ్ళు అలానే మాట్లాడతారా, కావ్య గురించి వాళ్ళకి ఎప్పుడు ఏది దొరుకుతుందో మాట్లాడదామని చూస్తాడు. కళ్యాణ్ వెళ్ళింది మంచి కార్యంకే కానీ ఇంక దీనికి కాదు కదా, దేవుడేం తన్ని శపించాడులే, ఇంకా తన్ని హర్షిస్తాడు దీవిస్తాడు కూడా అని బామ్మ అంటూ ఉంటుంది. సుభాష్ అయితే ఆడవాళ్ళందరూ ఖాళీగా ఉంటే ఇలాంటి ముచ్చట్లే పెడతారు, వీళ్ళకి ఒక కుక్క తోక ఇచ్చి దాన్ని సవరించండి అంటే 24 గంటలు దాన్ని సవరించుకుంటూ ఉంటారు. అలాంటి పని చెప్పాలి, లేకపోతే వీళ్ళు అందరి మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటారని సుభాష్ అంటూ ఉంటాడు. అనామిక అయితే వీళ్ళందరికీ నా బాధ ఎప్పుడు అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదు, కావ్యకి ఇచ్చిన ప్రయారిటీ నాకు ఇవ్వట్లేదు, కొత్తగా పెళ్ళయింది వ్రతం చేయించాలని కాకుండా తన గురించి ఎక్కువ ఇదవుతున్నారు, వ్రతం ఆగిపోయిందనే బాధ ఎవరికీ లేదు, నా ఒక్కదానికే ఉన్నట్లుగా ఉందని అనామిక అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది.